పార్టీ ఆఫీసుకు అధ్యక్షత వహించిన ప్రవీణు, న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ పూర్తుల ప్రదీప్ గారు మరియు ఝాన్సీ గారు, సంధ్య, అన్వేష్, పద్మ, ఈ సమావేశానికి ఈ ప్రారంభ సమావేశానికి ఈ ప్రగతి నగర్ నుంచి వచ్చిన కార్యకర్తలు అనుకోండి, సానుభూతి పరులు అందరికీ నేను మొదటగా సిపిఎంఎల్ మాస్టర్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, నేను మొదట వచ్చినప్పుడు ఆఫీసు బయటకు వెళ్ళి కామ్రేడ్స్ ఈ ఆఫీస్ నుంచి బయట నుంచి చూస్తే రావడం లేదు. నేను 11 గంటలకంటే మేము వచ్చినాము, అంతకంటే కొంచెం ముందుగానే ఈ ఆఫీసును చూస్తే నాకు మొదట అనిపించింది ఏంటంటే, ఈ ఆఫీసును చూసి పాలక వర్గాల వాళ్ళు మొదటగా ఈర్ష్య పడతారేమో అనిపించింది నాకు. అంటే అంత ఈర్ష్య పడేటట్టుగా ఈ ఆఫీస్ నిర్మాణం అయింది కదా అని పాలక వర్గాల వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. అంత బాగా కనబడింది నాకు ఆఫీస్. ఎందుకు అట్లా ఈర్ష్యపడతారు వాళ్ళంటే, అరే మాకు కార్పొరేటర్ మేమే ఉన్నాం కదా ఇక్కడ, బహుశా స్థానిక ఎమ్మెల్యే కూడా వాళ్ళే ఉండొచ్చు, పాలకవర్గం వాళ్ళంటే ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అరే మాకు కార్పొరేటర్ మేమే ఉన్నాము, ఎమ్మెల్యే మేమే ఉన్నాము, మరి ఇంత పెద్ద ఆఫీసు మాకు లేదేమో అని నాకు కూడా తెలియదు, వాళ్ళకు ఉందో లేదో. కానీ మామూలుగా వీళ్ళకి ఇంత పెద్ద ఆఫీస్ ఏమిటి అనుకుంటారేమో నాకు అనిపించింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం చాలా జాగ్రత్తగా ఉండడం కోసం. ఎందుకంటే ఈర్ష్య పడిన వాళ్ళు ఊరుకో ఉండలేరు. సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఈర్ష్య వాళ్ళు ఏం చేస్తారంటే మన ప్రజల్లో అనైక్యత తీసుకొస్తుంది, మన ప్రజల్లో అనైక్యత తీసుకొస్తుంది. దీన్ని పాడు చేయాలనుకుంటారు. అందుకని మనం ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకోవడమే కాదు, దీన్ని కాపాడుకోవడం కోసం మనం చాలా శాయశక్తులా కృషి చేయాలి. ఇంకొక మాట కూడా నాకు అన్నారు వస్తేనే, ఏమిటా మాట అంటే, ఏంటంటే మీరు 2 పార్టీలు ఏర్పడింది కదా, ఒకే పార్టీ కలుపుకొని ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నారని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారట. అంటే ఏమిటి 2 పార్టీలు ఏర్పాటైనాయి, ఒక ఆఫీస్ ఏమిటి అని వారు కొంత ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా కూడా అడుగుతున్నారట. మనం ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయం ఏమో ఆఫీసును చూసి ఈర్ష్యపడే అవకాశం ఉందని మొదటి విషయం అయితే, అరే 2 పార్టీలు ఏమిటి, ఒకే ఆఫీస్ కలుపుకోవడం ఏమిటి, ఇది కూడా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలగజేస్తారు. ఆశ్చర్యం కలగజేయడమే కాదు, దాన్ని కూడా వాళ్ళు చూడలేకపోతారు. ఇది మనం కూడా గమనించాలి. సాధ్యమైనంత వరకు మన 2 పార్టీలను శత్రువుకు వ్యతిరేకంగా, మనం ఎవరినైతే శత్రువు అనుకుంటామో, ఏ ధనిక వర్గమైన శత్రువు అనుకుంటామో వాళ్ళకు వ్యతిరేకంగా మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం, ఒకవేళ విడివిడిగా ఐక్యం చేసినా సరే ఐక్యం చేయడంలో చాలా మనం ఐక్యత ప్రదర్శించాలి. లేకపోతే తప్పనిసరిగా మనలో అంటే తేడా లేకుండా ఉండదు, తప్పకుండా తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ తేడాలను పెద్దగా చేయడానికి మాత్రం చాలా మంది కృషి చేసే అవకాశం ఉంటుంది. అందుకని కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం మామూలు ఒక పార్టీ, బలమైన సంఘాలు, పార్టీలు ఉండే వాళ్ళ ఆఫీస్లో పని చేసుకోవడం నాకు అనిపించేది ఏంటంటే, ఇంకా
మన ప్రగతిని కానంటే ఎంత శాతమో నాకు తెలియదు. ఏదైనా తక్కువ మంది ఉండే అవకాశమే ఉంటుంది. ఒకవేళ మెజారిటీ జవహర్ నగర్లో మనం ఉన్నాం అనుకోండి, మనకి ఇంత జాగ్రత్త అవసరం లేదు. కానీ మనం బలం రీత్యా సంఖ్య రీత్యా తక్కువ ఉండే అవకాశమే ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఐక్యం కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రెండు కారణాల చేత మనం జాగ్రత్తగాను ఐక్యంగాను కొనసాగాలని ఈ ప్రారంభోత్సవ సందర్భంగా నేను మరీ ఆ ఐక్యత అనేది ప్రధానంగా నాయకుల కంటే, పై నాయకుల కంటే ఈ స్థానికంగా ఉండే నాయకుల్లో ఉండే ఐక్యత చాలా పునాదిగా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా కృషి చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. కామ్రేడ్స్, ఆఫీస్ అంటే మన ప్రజానీకానికి, అంటే మన దోపిడీ చేయబడే ప్రజానీకానికి, మన పీడిత వర్గానికి ఆఫీస్ అంటే ఒక రక్షణ లాగా ఉండాలి. అంటే అక్కడికి పోయి మన కష్టాలన్నింటినీ కూడా మనం చెప్పుకోవడానికి ఇది వీలుగా ఉండాలి. ఆఫీస్ అంటే మనకి ఏం జ్ఞాపకం రావాలంటే, మన జనానికి ఏం జ్ఞాపకం రావాలంటే, ఏ కష్టం వచ్చినా సరే ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే అక్కడ తప్పకుండా రక్షణ దొరుకుతుంది, ఒక మంచి సలహా దొరుకుతుంది. కాబట్టి ఆఫీస్ అనేటివి ప్రజల యొక్క ఐక్యత చిన్నవే కాకుండా పోరాటం చేయడానికి కూడా చాలా బలాన్ని, చాలా ప్రోత్సాహాన్ని ఆఫీసులు ఇస్తాయి. అట్లా ఆఫీసులను మనం పోరాట కేంద్రాలుగా లేదా పోరాట కేంద్రాలను చేయడానికి సలహాలు ఇచ్చే కేంద్రాలుగా కూడా మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆఫీస్ అనేటివి జ్ఞాన కేంద్రాలుగా కూడా ఉండాలి. కాంగ్రెస్ ఆఫీస్ అనేది అంటే మన కష్ట నిష్ఠూరాలకు లేదా మన దోపిడీ పీడలకు వ్యతిరేకంగా కావలసిన సలహాలు, కావలసిన విషయాలన్నీ కూడా చెప్పడానికి ఎంత పనికొస్తుందో అంతకంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని కూడా ప్రసాదించేటట్టుగా ఈ ఆఫీసు ఉండాలి. అంటే మన ఆఫీసుల్లో మనం చాలా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడం కోసము చాలా రాజకీయంగా, అంటే అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రజానీకానికి ఏ చైతన్యం రావాలి, రాజకీయ చైతన్యం రావాలి. అంటే మనల్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు, అంటే ఎవరి పరిపాలన చేస్తున్నాడు, ఎవరిని పరిపాలన చేస్తున్నాడు అంటే ఆయన వర్గాలు ఏమిటి, ఆ వర్గాలంతా కూడా ఐక్యం చేసే కార్యక్రమం ఒకటి మనకు ఉంది అనే విషయాలు కూడా మనం అనేక రాజకీయ శిక్షణ తరగతుల్లో నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి కూడా ఈ ఆఫీసులు కేంద్రాలుగా మారాలి. అంటే ఆ రకంగా మన పోరాట కేంద్రాలు గాను, మన జ్ఞాన కేంద్రాలు గాను ఆఫీసులు ఆ రకమైన కృషి చేయడానికి కేంద్రాలుగా ఉంటామని చెప్పి నేను భావిస్తూ, మనం అందరం కూడా వాటి కోసం కార్మిక వర్గం అనుకోండి, ఇక్కడ కూలీలు, అడ్డ కూలీలు కూడా అందరూ కూడా ఈ ఆఫీసును వాళ్ళ సలహాల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఈ ఆఫీస్ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు మొత్తం సిటీలో అందరికంటే కూడా ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు చాలా ఎక్కువ సంఖ్యలో కూడా పల్లెటూరు నుంచి వస్తుంటారు. భవన నిర్మాణ కార్మికులు కూడా ఆర్గనైజ్ చేయడానికి మనం దీన్ని కేంద్రంగా వాడుకోవాలి. మనకి ఇప్పటికే మన రెండు ప్రాంతాల వాళ్ళకు కూడా భవన నిర్మాణ కార్మిక సంఘాలు సిటీలో ఉన్నవి. ఇక్కడ కూడా చాలా కూడా నగరాలు, బస్తీలు చాలా పెరిగిపోతున్నవి. ఆ నగరాలు, బస్తీలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం భవన కార్మికులు. ఆ భవన కార్మికుల యొక్క హక్కుల కోసం, వాళ్ళ సంఘాలు నిర్మించడం కోసం కూడా మనం ప్రయత్నం చేయాలా. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పిన ప్రకారం చూస్తే ఆటో వర్కర్స్ అనేది ఇక్కడ ప్రధానంగా ప్రారంభించినట్టు తెలుస్తుంది. కానీ దాంతో పాటుగా అన్ని రకాల కార్మిక సంఘాలు, భవన నిర్మాణ కార్మిక సంఘాలతో పాటుగా ఇక్కడ దగ్గర బస్తీల్లో కూడా చిన్న ఫ్యాక్టరీలు చాలా ఉండే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేయాలా. ఎందుకంటే కార్మిక వర్గం మాత్రమే, కాంగ్రెస్ కార్మిక వర్గం మాత్రమే ఏ రకమైన దురాశ లేకుండా, ఏ రకమైన ఆస్తి మనస్తత్వం లేకుండా
కార్మిక వర్గము అలా ఉండే అవకాశం ఉంటుంది. అన్ని వర్గాల కంటే కూడా అంటే అన్ని వర్గాల కంటే కూడా అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతుల కంటే చిన్న చిన్న ఆస్తిపరుల కంటే అందరికంటే కూడా కార్మిక వర్గము అందరికంటే కూడా చైతన్యవంతం కావడానికి ఆ కార్మిక వర్గానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని వర్గాల వాళ్ళను ఐక్యం చేయాలన్నా, అన్ని వర్గాలకు నాయకత్వం వహించాలన్నా మొదట ఎవరు ఐక్యం కావాలంటే కార్మిక వర్గం ఐక్యం కావాలా. ఆ కార్మిక వర్గం ఐక్యమైతే మిగతా అన్ని వర్గాల వాళ్ళకు వాళ్ళ నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. అటువంటి కార్మిక వర్గం ఐక్యం కావడానికి మనం చాలా ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.